బాబా అండ్ ది కంపానియన్స్ సెట్ అవుట్. అక్టోబర్ 16 బయలుదేరేశారు నవజీవనం మీద బాబా తన సహచరులు కలిపి. ఎట్ లాస్ట్ ఆఫ్టర్ ఎ టొరెన్షియల్ రెయిన్ డ్యూరింగ్ ద నైట్, తెల్లవారులు భయంకరమైన కుంభవృష్టి కురిసేసింది. ద మార్నింగ్ ఆఫ్ ద లాంగ్ అవైటెడ్ డే అరైవ్డ్. సండే అక్టోబర్ 16, 1949. వీళ్ళందరూ హడావుడి హైరానా పడిపోయిన రోజు వచ్చేసింది. ఆదివారం, అది అక్టోబర్ 16, 1949. The men awoke at Mehrabad at 2 a.m. to prepare for the journey. బాబా చెప్పినట్టు 2 గంటలకు గంట కొట్టేశారు. ఇప్పుడు మనం మేరాబాద్లో గంట కొట్టడం చూశారుగా మీరు, అలాగే 2 గంటలకు గంట కొట్టేశారు. అందరూ లేచిపోయారు ప్రయాణానికి రెడీ అవ్వడానికి. బై నౌ ఇట్ వాజ్ కూల్ అవుట్ సైడ్ విత్ ఓన్లీ ఏ లైట్ డ్రిజిల్. చల్లగా మారిపోయింది వాతావరణం. అక్టోబర్ అంటే మరి చలిగా, చల్లగా ఉంది. తుంపర్లు పడుతూ ఉన్నాయి, జల్లులు పడుతూ ఉన్నాయి. ద మెన్ బేత్డ్ అండ్ దెన్ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ టీ ఎట్ 3 a.m. టకటక అందరూ స్నానాలు అయిపోయినాయి. 3 గంటలకల్లా టీ రెడీగా ఉంది. ఒక్కొక్క కప్పు టీ తాగేశారు. డ్యూ టు ది వెట్ వెదర్ ద ఫుడ్ జర్నీ టు ద రైల్వే క్రాసింగ్ ఇన్ అహ్మద్ నగర్ వాజ్ క్యాన్సిల్. సరే, బాబా బయటకు వచ్చి చూశారు. ఏంట్రా బాబు, జల్లు పడిపోతుంది, ఎలాగప్పుడు నడవడం వద్దు, నడవడం క్యాన్సిల్ చేసేద్దాం, తడిచిపోతారు మీరు వర్షంలో అని. ఇన్స్టెడ్ బాబా టోల్డ్ షరోస్ టు సెండ్ ఎ బస్ టు మేరాబాద్ ఫర్ ద మెన్. మరి ఏది కావాల్సి వచ్చినా భగవంతుడికి కూడా సరోషే పరపతి ఉపయోగించేవాడు పాపం. సరోష్ అహ్మద్ నగరానికి మేయర్ అతను. బాబా అతని మీదే ఆధారపడేవారు దేనికైనా సరే. నాన్న సరోష్ బస్సు పంపించు నగరం నుంచి అర్జెంటుగా. ఎప్పుడు? చీకట్లో, తెల్లవారుజామున అర్జెంటుగా బస్సు పంపించు అన్నారు. సో బిడింగ్ ఎ సాడ్ ఫేర్వెల్ టు లైఫ్ ఎట్ మేరాబాద్, ద మెన్ బోర్డెడ్ ద బస్ టు ద రైల్వే క్రాసింగ్ అరైవింగ్ ఎ లిటిల్ ఆఫ్టర్ 4 a.m. అంటే 3:30 ఎప్పటికో పంపించేసాడు బస్సు అయిన పాపం. కొంచెం 4 దాటాక విచారమైన వదనాలతో మెహరాబాదుకు శాశ్వతంగా వీడుకోలు పలికారు. వీళ్ళందరూ పాపం ఎన్నో ఏళ్లుగా అనుబంధం పెంచుకున్నారు. ఆ వాతావరణం, ప్రతి మొక్కతోనూ, ప్రతి రాయితోనూ, ఆ నేలతోనూ వాళ్ళకి అనుబంధం ఏర్పడిపోయింది. శాశ్వతంగా విడిచిపెట్టి వీడుకోలు పలికి 4 దాటిన తర్వాత ఆ రైల్వే క్రాసింగ్ దగ్గరికి చేరుకున్నారు. ఇట్ వాజ్ డ్రిజిలింగ్ వెన్ ద గాట్ దేర్. అక్కడ కూడా జల్లులు పడుతూనే ఉన్నాయి ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర. మీన్ వైల్ ఎట్ మెహరాబాద్ ద ఉమెన్ వోక్ ఇన్ ద డార్క్. మరి ఆడవాళ్ళు ఎక్కడున్నారు? మెహరాబాద్ నుంచి రావాలి వాళ్ళు. అందుకే ఆడాళ్ళ ప్రస్తావన రావట్లేదు మనకి. మీరు అది గమనించారో లేదో, వాళ్ళు మెహరాబాద్ నుంచి రావాలి. వాళ్ళు కూడా ఆ చీకట్లోనే అర్ధరాత్రి లేచిపోయారు. అండ్ వెన్ ద న్యూ ఎలక్ట్రిక్ జనరేటర్ వాజ్ టర్న్డ్ ఆన్ దే యూజ్డ్ లైట్ టు వాష్ దెమ్సెల్వ్స్. కొత్తగా పెండు పాద్రి ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే జనరేటర్ ఒకటి సెట్ చేసి పెట్టాడు, అది వేసుకున్నారు. లైట్లు, ఆ లైట్లలో తొలిసారిగా వాళ్ళు టకటకా స్నానాలు ముగించుకొని తయారైపోయారు. దెన్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎ హాట్ కప్ ఆఫ్ టీ బిఫోర్ ఫినిషింగ్ ఎనీ లాస్ట్ మినిట్ ప్యాక్. రాత్రి టిఫిన్ కూడా తిన్నారు వాళ్ళు. బాబా వాళ్ళకి ఏం చెప్పలేదు ఆంక్షలు, వీళ్ళకే పెట్టారు ఆంక్ష, ఓన్లీ టీ అని. ఆడవాళ్ళకి చెప్పలేదు. అంచేత వాళ్ళు టిఫిన్ తినేశారు. యాజ్ మనీ సెడ్ లేటర్, అప్పుడు మనీ ఆ ఏం జరిగిందో ఆ విషయాలు బాబుజీతో చెప్పిందనమాట. ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ మ్యాడ్ డాష్ అరౌండ్ బాబా. బాబాతో వ్యవహారం ఎలా ఉంటుందంటే ఉరుకులు పరుగులే, నడవడం ఉండదు అసలు ఆయనతో. అంటే అంత టైం ఇవ్వడైనా, నడిచి తాపీగా వెళ్ళేటువంటి అవకాశం ఇవ్వడైనా. ఎప్పుడు వీడిని గుద్దేసుకుని వాడు పరిగెట్టడం, వాడు గుద్దేసి వీడి పరిగెట్టడం, ఇంతే ఎప్పుడు ఆయనతో. దిస్ టైమ్ వాజ్ నో ఎక్సెప్షన్. ఈ నవజీవనం అప్పుడు కూడా అంతే. ఎరిచ్ డ్రోవ్ ద బిగ్ అరౌండ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ది మెయిన్ హౌస్ నియర్ బాబాస్ రూమ్ అండ్ లోడెడ్ బెడ్ రోల్ ట్రావెలింగ్ గేర్ టు ద కార్. పాపం ఇరిచ్ కారు వేసుకుని వచ్చాడు అహ్మద్ నగర్ నుంచి. వచ్చి ఆ గేటు దగ్గర ఆపి ఈ సామాన్లన్నీ మోసి అందులో సర్దాడు. నలుగురే కదా, అందుకని సర్దేశాడు, సరిపోయినాయి. బాబా సూన్ కేమ్ అవుట్ డ్రెస్డ్ ఇన్ ఏ కోట్ అండ్ సాద్రా. బాబా కూడా మెహరాబాద్లోనే ఉన్నారు. ఒక కోటు వేసుకున్నారు, సాద్రా వేసుకున్నారు. బాబా బయటకు వచ్చారు. అండ్ క్లైంబ్డ్ ఇన్ టు ద ఫ్రంట్ సీట్ beside Erez and Kaka, Mani, Dr. Goher, Mehru stepped out
onto the veranda and for some time paced back and forth without making a move for the car. మిగిలిన వాళ్ళు వచ్చి ఊరికి అడవుడిగా తిరుగుతున్నారు. బాబా మాత్రం ఈ రిచ్ పక్కన సీట్లో కూర్చుండిపోయారు. ఫైనలీ వన్ ఆఫ్ ది విమెన్ కేమ్ ఓవర్ టు ద కార్ అండ్ విస్పర్డ్ సంథింగ్ ఇన్ బాబాస్ ఇయర్. ఎవరో ఒక ఆడావిడ వచ్చి బాబా చెవిలో ఏదో గుసగుసలాడింది. ఆవిడ ఏముంటుందో తెలియదు. He then conveyed to Irit that after so many years of living in seclusion, Mehra was shy about getting into the car that had no curtain. అప్పుడు బాబా ఇరిచ్తో చెప్పారు, ఏమిటంటే సమస్య, ఇన్నేళ్ళు ఆ ముసుగుల్లో ఉండిపోయిన మెహరా కర్టెన్లు లేని కారులో నేను రావచ్చా? ఆవిడ తన సందేహాన్ని బాబాకి కబురు పంపించేవాడు. ఎప్పుడు కర్టెన్లు పెట్టించేసేవారు కదా చుట్టూ, మరి ఇప్పుడు కర్టెన్లు లేవు కదా, మరి నేను ఇలా బయటకు వచ్చి ఆ కారులో ప్రయాణం చేయొచ్చా అని బాబాని అడగమంది. ఇరిచ్ క్విక్లీ ఇంప్రొవైజ్డ్ ఏ కర్టెన్. టకటక పాపం ఇరిచ్ అప్పటికప్పుడు ఆ ఉన్న టవల్స్ ఏవో పెట్టి కర్టెన్ కట్టేసాడు లోపల. అండ్ దెన్ మెహరా మణి అండ్ మెహరు టుక్ దేర్ ప్లేసెస్ ఇన్ ద బ్యాక్ సీట్ ఆఫ్ ద కార్. అప్పుడు కారులో వెనక పక్క కూర్చోబెట్టారు ఈ చుట్టూ కర్టెన్లు వేసేసి. గోహెర్ వాజ్ నోవేర్ టు బి సీన్. గోహెర్ కనిపించట్లేదు. ఇంకా నాలుగో ఆవిడ వెతుకుతున్నారు, ఆవిడకి ఏం చూస్తున్నారు, ఆ గోహెర్ కనపడలేదని. ఆఫ్టర్ సమ్ టైమ్ బాబా ఆస్కర్ ఇరిచ్ టు హాంక్ ది హార్న్. కొట్టు హార్న్ కొట్టు అన్నారు బాబా ఇరిచ్ని. గట్టిగా హార్న్ కొట్టాడు. అండ్ గోహెర్ కేమ్ రన్నింగ్ అవుట్ సేయింగ్ షీ కుడ్ నాట్ క్లోజ్ ద డోర్ టు హిజ్ రూమ్. బాబా రూము అది క్లోజ్ అవటం లేదు, ఆ తలుపు పట్టం లేదు, దాంతో నేను ఇప్పుడు దాకా చచ్చాను, నేను అక్కడ అదే లేటు కారణము అని చెప్పింది ఆవిడ. డాంప్నెస్ డ్యూ టు ద రీసెంట్ మాన్సూన్ రెయిన్స్ హెస్ కాజ్డ్ ద వుడెన్ డోర్ టు స్వెల్. చూడండి, మనం బాగా వర్షాలు పడినప్పుడు బిగిసిపోతాయి తలుపులు, అవి పడవు. ఇవి మన సెంట్రల్ డోర్స్ కూడా అలాగే పడవు. ఆ కారణంగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆ బాబా రూమ్ డోర్లు పడలేదు. బాబా దెన్ సెండ్ ఇరిచ్ టు క్లోజ్ ద డోర్. వెళ్ళు నువ్వు వెళ్ళు, ముందు ఆ డోర్ వేసిరా అన్నారు బాబా. ఇరిచ్ని పంపించి ఆ డోర్ ఏది వేసిరా అన్నారు. విచ్ హీ అకాంప్లిష్ విత్ ఎ ఫోర్సబుల్ పుష్ అండ్ కిక్. కాలుతో రెండు తన్ని గట్టిగా తోసి ఇరిచ్ ఆ డోర్లు క్లోజ్ చేశాడు. ఎ వేవ్ ఆఫ్ నొస్టాల్జియా స్వెప్ట్ ఓవర్ ద విమెన్ యాజ్ ద డ్రో ఆఫ్ at 3:30 a.m., leaving behind their life of quiet intimacy in Merazar and the colorful garden in full bloom. చూడండి బాబుజీ ఎంత బాగా రాశాడు. ఆ నలుగురు స్త్రీలకు ప్రాణ సమానమైనటువంటి ఆ మెహరాజాదిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే చాలా దుఃఖం కలిగించింది. రంగురంగుల పువ్వులు వికసించేటువంటి ఉద్యానవనాన్ని కష్టపడి తమ చేతుల మీదుగా పెంచి శాశ్వతంగా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్క రొద లేకుండా, బయట మనుషులు కనపడకుండా దివ్య ప్రియతముడి సన్నిధానాన్ని వాళ్ళు మాత్రమే ఏకాంతముగా అనుభవించే పరమ భాగ్యమును విడిచిపెట్టి ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీన్వైల్ ద రెస్ట్ ఆఫ్ ది మెన్ వెయిటెడ్ ఇన్ ద డార్క్ ఎట్ ద లెవెల్ రైల్వే క్రాసింగ్ నియర్ ద స్టేషన్. సో అక్కడ ఆ చీకట్లో ఆ జల్లుల్లో మగవాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు రోడ్డు మీద బాబా కోసం స్త్రీలు వచ్చి చేరడానికి. టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద రెయిన్ దే హ్యాడ్ పుట్ గనీ సాక్స్ ఓవర్ దేర్ హెడ్స్. మరి జల్లు పడిపోతుంది, అందుకని గోను సంచులు వేసుకుని నెత్తి మీద కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఆఫ్టర్ సమ్ టైమ్ ద హెడ్ లైట్స్ ఆఫ్ బాబాస్ కార్ వర్ సీన్ ఇన్ ద డిస్టెన్స్. అలా చూస్తున్నారు వాళ్ళ గోను సంచులు వేసుకొని దూరం నుంచి. అమ్మ కాసేపటికి బాబా కారు హెడ్ లైట్స్ కనిపించినాయి. When the car pulled up, Baba and the four women stepped out while Irich and Kaka went to join the men. మగవాళ్ళిద్దరు దిగేసి మగవాళ్ళలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాబా స్త్రీలు కిందకి దిగారు. Adi Senior soon arrived by car from Amanagar with Sarosh, and Adi Junior came in his car. సరోష్ కారులో ఆదికే ఇరానీ, ఆది జూనియర్ కూడా వచ్చారు తర్వాత. Aside from them, Padri had brought a number of Mehrabad lovers who secretly hoped that their tears would prevent Baba from leaving. పాద్రి వెనకుండిపోయేవాడు కదా. ఈ మెహరాబాద్లో అనేక మంది ప్రేమికులు ఎలాగన్నా సరే మనం ఒకసారి బాబాను చూసేయాలి అని పాద్రి వెంట పెట్టుకుని వచ్చాడు. వీళ్ళ దుఃఖం చూసైనా ప్రభు ఆగిపోతాడు, మనం ఎలాగైనా ఆపేద్దాం బాబాని వెళ్లకుండా అని ఆఖరి ప్రయత్నం వాళ్ళు చేయడానికి వాళ్ళు వచ్చారు. బట్ బాబా అపాన్ సీయింగ్ దెమ్ ఇమీడియట్లీ సెడ్ నో టీయర్స్. వాళ్ళని చూడగానే బాబా వెంటనే
ఈ కన్నీళ్లు కుదరదు, ఎవ్వడికి కూడా అవకాశం లేదు కన్నీళ్ళు. సో దే వర్ ఫోర్స్డ్ టు కంపోజ్ దెమ్సెల్వ్స్ అండ్ వెయిటెడ్ ఫర్ బాబా టు సిగ్నల్ ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ లైఫ్. ఇంకా బాబా మొదలు న్యూ లైఫ్ అని ఇంకా అని ముందుకు వెళ్లే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. కన్నీళ్లు ఎప్పుడైతే బాబా నిషిద్ధం అన్నారో వాళ్ళు బిగిసిపోయారు. వాళ్ళు ఎక్కడ ఒక కన్నీరు కాల్చడానికి వాళ్ళకి హక్కు లేదు. యాజ్ బాబా వాజ్ అబౌట్ టు స్టార్ట్ వాకింగ్ విత్ హిస్ కంపానియన్, ద రెయిన్ సడన్లీ పిక్డ్ అప్. So Sarosh asked Baba if he could follow them by car to the first stop in case the rain necessitated on transport. సరే బాబా బయలుదేరదాం అన్నారు. అంటులోకి దడదడమని వర్షం పెరిగి బాబా అన్నారు సరోష్తో, ఓ పని చేయరా నువ్వు, మా కూడా కొంత దూరం రా, బాగా ఎక్కువ వర్షం వచ్చిందనుకో కొంచెం నువ్వు సాయం చేద్దిగు అని తడిసిపోతారు కదా అని అతనికి చెప్పారు బాబా. అంటే ఈ వర్షం ఎందుకు గట్టిగా పడుతోంది? మాయ. అవతార పురుషుడు ఏ కార్యక్రమము తలపెట్టినా మాయ కూడా అది అవరోధములు సృష్టిస్తూ ఉంటుంది. బాబా జీవితం గనక మొదటి నుంచి మనం తిరిగేస్తూ ఉన్నట్లయితే అది కూడా దాని పనిది చేస్తూ ఉంటుంది. అది జూనియర్ ఆల్సో ఆఫర్డ్ హిస్ కార్ అండ్ టు దేర్ సర్ప్రైజ్ బాబా కన్సెంటెడ్ ఫర్ దెమ్ బోత్ టు ఫాలో. పాపం ఆది జూనియర్ కూడా ఒక కారులో వచ్చాడు. బాబా నా కారు కూడా తెస్తాను, నేను ఇంతమంది ఉన్నారు కదా, ఆ ఒక్క కారు ఎలా సరిపోద్ది, సరే మీ ఇద్దరు కూడా రండి, మా కూడా 2 కార్లలో అన్నారు బాబా. ఇన్ దట్ మూమెంట్ ద కంపానియన్స్ లెర్న్ దట్ దేర్ వాజ్ నథింగ్ రిజిడ్ అబౌట్ బాబాస్ ప్లాన్స్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ హిజ్ వర్క్. అప్పుడు అందరూ కూడా ఉన్న 20 మంది పర్వాలేదుండో బాబా మరీ బీసిపోవట్లేదు, కొంచెం వెసులుబాటు ఉంది, పాపం కారులు అమ్మంటున్నాడు ఆయన, పర్వాలేదు, అంత భయంకరంగా ఉండదు మనకి ఈ నవజీవనం, పర్వాలేదు, మనం భయపడినంత ఖరాఖండిగా లేరు బాబా. లేటర్ దే వుడ్ ఫైండ్ దట్ చేంజ్ వాజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద న్యూ లైఫ్. తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు మార్పులు అప్పటికప్పుడు టకటక టకటక టకటకమని చేయడం అనేది బాబా యొక్క జీవితంలో అతి ప్రధానమైన ఆయన కార్య విధానం. Long before the city had awakened, Baba and the companions walked a short distance beyond the railway crossing, and Baba gestured for them to stand behind him and observe silence. సరే ఇంకా చీకటిగానే ఉంది, అహ్మద్నగర్ స్టేషన్ దాటేశారు, కొంత దూరం వెళ్ళాక ఆగమన్నారు బాబా. నా వెనకాల ఉండండి అందరూ అన్నారు. కాసేపు మౌనం ఉండమన్నారు అందరినీ. He knelt down and solemnly touched the earth with his hands అండ్ దెన్ విత్ హిస్ ఫోర్ హెడ్. ఒక క్షణం మౌనం చేయమన్నారు అందరినీ. అనగానే బాగా ఇలాగ గంభీరంగా బాబా నిలబడిపోయి కళ్ళు మూసుకొని నేల మీదకి వంగి చేతులతో నేలను తాకి తన నుదుటిని కూడా భూమికి తాకించారు బాబా. ద కంపానియన్స్ ఫాలోడ్ సూట్. అందరినీ అలాగే చేయమన్నారు బాబా. అందరూ కూడా అలాగే చేశారు. వైల్ రిమైనింగ్ నీలింగ్ బాబా టుక్ ఎ సైలెంట్ ఓత్. And after almost a minute, he raised his hands and signaled for the companions to recite the following prayer. మోకాళ్ళ మీద అలాగే నుంచున్నారు బాబా. నుంచుని ఇలాగా ప్రతిజ్ఞ చేసినట్టుగా చేశారు. 1 నిమిషం అలా ఉన్నారు. అప్పుడు తన మండలి వాళ్ళందరినీ ఇలాగ ప్రమాణం చేయమన్నారు బాబా. ఆ ప్రమాణం ఏమిటంటే, ఓ గాడ్, ఓ భగవంతుడా, మేక్ దిస్ న్యూ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ us a success అండ్ జాయ్ ఎటర్నల్. ఈ నవజీవనము విజయవంతమయ్యేలాగూ శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేదిగా ఉండేలాగూ నీవు ఆశీర్వదించు. ద జర్నీ అండ్ ఫుట్ రెస్యూమ్డ్ విత్ బాబా అండ్ ద 4 women వాకింగ్ ఇన్ ఫ్రంట్, ఫాలోడ్ బై ది 16 men 200 yards బిహైండ్. మొదలైంది నడక. బాబా స్త్రీలు 4 ముందు నడుస్తున్నారు. 200 గజాలు వదిలేసి మగవాళ్ళు నడవాలి. అంటే దగ్గరికి వెళ్ళిపోకూడదు, మరి ఎందుకని వాళ్ళు కనపడకూడదు, ఆడవాళ్ళని వీళ్ళు చూడకూడదు. ఒకవేళ ఆడవాళ్ళు వెనక్కి తిరిగినా మగవాళ్ళు కనపడకూడదు. అలాగని మళ్ళీ 200 గజాలు దాటి వెళ్ళిపోకూడదు. ఇలాగూ బాబా ఆ అరేంజ్మెంట్ వీళ్ళకి చెప్పారు. నడుస్తూ ఉన్నారు. సరోజ్ కార్ మూవ్డ్ అలాంగ్ స్లోలీ బిహైండ్ దెమ్. ఈ మగవాళ్లకు వెనక ఈ 2 కార్లు నెమ్మదిగా మరి దాటి వెళ్ళిపోకూడదు, వస్తూ ఉన్నాయి. ఇక ఫోటోలు కూడా ఉన్నాయి. అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడ వీళ్ళు నడక మొదలు పెట్టారు, ఇదంతా కూడా. సడన్లీ ద రెయిన్ లెట్ అప్. వర్షం తగ్గిపోయింది.
విచ్ ఫాలోడ్ బాబా టు వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ మెహ్రా వైల్ ఎవ్రీ వన్ ఎల్స్ ఫాలోడ్. ఇంకా స్పీడ్ పెంచారు బాబా. మెహ్రాని చేతిలో చేయి పట్టుకొని స్పీడ్గా నడక మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళు కూడా చురుగ్గా అడుగులు వేయడం మొదలుపెట్టారు. మెహ్రా ఓర్ స్లాక్స్ వైల్ అదర్ విమెన్ ఓర్ పంజాబీ అవుట్ఫిట్స్. ఆవిడ స్లాక్ వేసుకుంది, మిగిలిన వాళ్ళు పంజాబీ డ్రెస్ అంటాం కదా, ఈ ఏంటండి అది కుర్తా పైజమా లాంటిదా డ్రెస్ అప్పుడు ఆడపిల్లలు మన వాళ్ళు వేసుకుంటున్నారుగా. బాబా హ్యాడ్ అ స్కార్ఫ్ టైడ్ అరౌండ్ హిజ్ హెడ్ టు హైడ్ హిజ్ లాంగ్ హెయిర్. బాబాకి చాలా పొడుగైన తల ఎప్పుడూ ఉండేది కదా, ఆయన జీవితం అంతా ఉంది. అది కనిపించకుండా ఒక స్కార్ఫ్ లాంటిది కట్టేసుకుంది. అట్ వన్ పాయింట్ బాబా స్టాప్డ్ అండ్ ఆస్క్డ్, కెన్ ఎనీ వన్ టెల్ మీ వాట్ ఓత్ ఐ టుక్ డ్యూరింగ్ ద మినిట్ ఆఫ్ సైలెన్స్. బాబా ఆగారు. ఆగి, మీలో ఎవడైనా ఊహించగలరా నేను ఒక్క నిమిషం ఇలాగా ఒక ప్రమాణం చేశాను, తర్వాత మీ అందరితో చేయించిన ప్రమాణం వేరు, నేను ఏమి చేసి ఉంటాను ఆ ప్రమాణం, మీరు ఎవరైనా ఊహించగలరా? సెవరల్ కంజంక్షన్స్ వర్ ఆఫర్డ్ బట్ నన్ వాజ్ కరెక్ట్. ఏవో చెప్పారు వీళ్ళు పాపం, కరెక్ట్ కాదు మీరెవరు కూడా అన్నారు. అండ్ బాబా టోల్ దెమ్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ అండ్ కెనాట్ బి డైవల్జ్డ్. బాబా అన్నారు, అది పరమ రహస్యము, అది చెప్పడానికి వెల్లడించడానికి వీలు లేనిటువంటిది. ఓ గాడ్ మేక్ దిస్ న్యూ లైఫ్ ఫర్ అస్ ఆల్ ఏ సక్సెస్. అంటే ఓ భగవంతుడా, మేము చేపట్టినటువంటి ఈ నవజీవనము విజయవంతము శాశ్వతమైన ఆనందముతో కూడినది అయ్యేలా మమ్మల్ని ఆశీర్వదించు అని బాబా వీళ్ళందరినీ అలా అంటూ వాగ్దానం చేయమన్నారు. అయిపోయింది, నడక మళ్ళీ మొదలుపెట్టారు. అప్పుడు బాబా అడిగారు, నేను ఏమి చేసి ఉంటానంటారు ప్రమాణము అన్నారు. ఎవరికో అడిగేదో చెప్పారు. అప్పుడు బాబాయే ఇలా అన్నారు, ఇట్స్ ఎ సీక్రెట్, అది ఒక రహస్యము, ఇట్ కెనాట్ బి డైవల్జ్డ్, నేను దానిని వెల్లడి చెయ్యలేను అన్నారు. అలాగ అవతార పురుషుని జీవితంలో అనేక సందర్భాలు ఇలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా నవజీవనముని గురించి అనేక విషయాలు బాబా చెప్పలేదు. మనం చివరి చాప్టర్లో చదువుకుంటాం. బాబాని అడిగారు, బాబా రాముడు చేసిన వనవాసమేనా, బుద్ధుడు వెళ్ళింది వనవాసమేనా అని అడిగారు. నేను ఇంతకంటే చెప్పను న్యూ లైఫ్ గురించి అన్నా. ద విండ్ పిక్డ్ అప్ అండ్ ది హెవీ రెయిన్ రిటర్న్. ఒక్కసారి మంచి గాలి ఉధృతంగా మొదలెట్టింది, కుండపోత వర్షం మొదలైపోయింది మళ్ళీ. ఇన్ ది absence of rain gear, the men again took out gunny sacks and put them over their heads. ఇదివరకులాగా గొడుగులు రెయిన్ కోట్లు ఇవేమీ పర్మిషన్ లేరుగా, అంచేది వీళ్ళు మళ్ళీ ఆ గోను సంచులు అక్కడే ఉన్నాయి కదా కూడా, ఆ గోను సంచులు నెత్తుల మీద వేసుకొని ఆ వాన నుంచి వాళ్ళు రక్షించుకున్నారు. బాబా వాజ్ హ్యాపీ విత్ రెయినీ వెదర్ అని గెస్సాడు. చాలా సంతోషం వేసింది బాబాకి వర్షం చూసి. ఎప్పుడూ వర్షం అంటే ఇష్టం బాబాకి, చాలా భలే పడుతోంది వర్షం అన్నారు అని బాబా ఇలా చెప్పారు. ఏ గుడ్ సైన్, చాలా శుభసూచకం ఇది ఈ వర్షం. హీ సెడ్ దట్ ఇట్ పోర్టెండెడ్ ద సక్సెస్ ద అల్టిమేట్ ఎండ్ ఆఫ్ న్యూ లైఫ్ సత్యనాశి, ద అట్టర్ రూయినేషన్ దట్ హీ హ్యాడ్ బిన్ స్పీకింగ్ అబౌట్ ఫర్ సో లాంగ్. ఈ నవజీవనము అనే మాటతో పాటుగా ఒక మాటను సదా బాబా వాడుతూ ఉండేవారు, సత్యనాశి అని వాడుతూ ఉండేవారు. ఈ నవజీవనము యొక్క అంతిమ గమ్యము అదే. అది పొందడానికి మనకు తప్పకుండా విజయవంతం అవుతామన్నమాట. అంచేత ఇది శుభసూచకం అన్నారు. ఏంటండి సత్యనాశి అంటే? అట్టర్ రూజినేషన్, మహావినాశనం అన్నమాట. ఇంకా అట్టడుగు దాకా ఊడ్చిపెట్టేసి నాశనం అయిపోవడం, అది అట్టర్ రూజినేషన్ అంటే. సమూలముగా వినాశనము చెందడం, అది అట్టర్ రూజినేషన్. సత్యనాశి ఆ పదం చూసి సత్యం నాశనం అవ్వడం అనుకుంటాం, కాదు, దాని అర్థం అది కాదు. సత్యమైనటువంటి నాశనం అట. నాశనంలో హయ్యెస్ట్ నాశనం అన్నమాట. ఇంకేమిటి, ఎంత కూడా మిగలకుండా సర్వనాశనం అంటాం చూడండి. మనం సర్వనాశనం అయిపోయాడండి వాడు, అది అంత నాశనం. అంతే. ఇప్పుడు హారతి ఇచ్చినప్పుడు మనం ఇలా 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 అని చూస్తే ఏమైనా మిగిలిందా, ఏలికి అంటుకుంటుందండి, ఏం ఉండదు. అందుకే హారతితో పోలిస్తారు. మన మనసుని హరించడం అనేది హారతితో పోలిస్తారంటే ఇంత కూడా శేషము మిగలకుండా పూర్తిగా 100% వినాశనం అయిపోవడాన్ని, దాన్ని సత్యనాశి అన్నారు బాబు. ద కంపానియన్ వాక్డ్ ఆన్ ఫర్ అబౌట్ 1 మైల్. 1 మైలు నడిచారు. అలాగే
When the downpour persisted, Baba decided at Sarosh's urging to go on the big, very women directly to charge a small village of ramshackle huts and buildings along the road to Pune. పాపం సరోష్ అన్నాడు, బాబా తడిచిపోతున్నారు, ఇది బాగులేదు, ఇలాగా కొంచెం నాది ఏదో కారు తెచ్చాను, పెద్ద కారే కదా, అది బాగుంటుంది, కొంచెం కూర్చోండి అన్నారు. అయితే ఆడవాళ్ళని చాజ్ అని ఒక ఊరుంది, మన శ్యామ్ కెరవాల చెప్పేవాడు, ఒక సర్కస్కి వెళ్ళారు బాబా, ఆ సర్కస్లో ఏనుగు వచ్చి బాబాకి దండ వేసింది అని. ఆ ఊరి పేరు ఛాజ్, CHAS. అహ్మద్ నగరానికి చాలా దగ్గరలో ఉంటుంది, 10 కిలోమీటర్ లోపలే ఉంటుంది, పూనా రోడ్లో. ఆడవాళ్ళని డైరెక్ట్గా అక్కడికి ఒక కారులో వెళ్ళిపోమన్నారు. బాబా వాళ్ళు కూడా ఈ సరోష్ కారులో ఎక్కారు. బాబా డిడ్ నాట్ వాంట్ ద కంపానియన్స్ క్యాచింగ్ కోల్డ్స్ అట్ ది అవుట్ సైడ్. ఎందుకు బాబా అనుమతి ఇచ్చారంటే, వీళ్ళు ముందే వర్షంలో తడిచి మొద్దయిపోతే ఈ రొంపలు చీదుకుంటా అబ్బే బాగుదిలాగా మొత్తం ప్రయాణం అంతా పాడైపోతుంది అన్నారు బాబా. ద లగేజ్ ఆ ట్రక్ విత్ పెండు, కాక అండ్ నీళ్ళు ఫాలోడ్ బిహైండ్. సో ఈ సామాన్లు ఉన్నటువంటి ట్రక్కులో పెండు, కాక, నీళ్ళు, వీళ్ళు ముగ్గురు వెనకాలి. ఎందుకని అవన్నీ జాగ్రత్తగా తీసుకురావాలి కదా, వాళ్ళు ఆ ట్రక్కులో వచ్చారు. బికాస్ దేర్ వర్ so many of them, too many to fit into the car at once. Adi Junior and the rest of the men decided to go in 2 trips, but no one thought to ask for Baba's permission. సరే ఒక్కరే ఉంది, జనం ఎక్కువ ఉన్నారు, 2 ట్రిప్పులు వేసేద్దాం దానికే ఉంది అనుకున్నారు వీళ్ళంతా. జూనియర్ ఆది కూడా ఉన్నాడు కదా అతను. కానీ బాబా పర్మిషన్ అడగడం మర్చిపోయారు, ఉపద్రవం అంతా అక్కడే వచ్చింది. So by the time everyone had gone the 7 miles to charge, they found the shelter in which they were supposed to stay surrounded by water and mud with no sign of the keeper. సరే ఆ ఛాజ్ అనే ఊరు వెళ్ళేటప్పటికి వీళ్ళు ఎక్కడైతే ఒక షెడ్ లాంటిది ఉంది అక్కడ అంత బురద, నీళ్లు నిండిపోయి ఉన్నాయి. దాని కాపలాదారు కూడా ఎవడు కనపడలేదు, ఎవరిని అడగాలి. As a consequence of these adverse conditions, they stopped there only briefly. అంచేత ఎక్కువసేపు ఉండలేరు అక్కడ, ఏం మనకేం ఉపయోగపడదు ఇది అనుకున్నారు. And Baba then decided that they would push on to the town of Sopa, another 8 miles ahead. సోపా అనేటువంటి ఒక పెద్ద టౌన్, ఇండస్ట్రియల్ టౌన్. మహారాష్ట్రలో చాలా ఇండస్ట్రియల్ టౌన్స్ ఉన్నాయి, దానిలో సోపా ఒకటి. మొత్తం ఊరంతా ఇండస్ట్రీలు మయం, పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియోకాన్, ఈ LG ఇవన్నీ కూడా మీకు అక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఊరు సోపా అనే ఊరు. అది ఇంకొక 8 మైళ్ళు, అక్కడికి వెళ్ళిపోదాం అన్నారు బాబా. బాబా అనుమతి, బాబా సంకల్పము అది ఎంత ప్రధానమైనదో అంత సులభంగా వంట పట్టదు అన్నారు బాబా. మనము ఆయన చెప్పింది సరిగా పట్టించుకోం. ఏది ఆయన కూడా ఉన్న మండలి వాళ్ళు సైతం చూశారు కదా, అప్పుడు మర్చిపోయారు బాబా పర్మిషన్ అడగాలి. అది ఒక నిన్ననే చదివిన ఉదంతం, దానిలో జ్ఞాపకం వచ్చింది. సతారా దగ్గర ఉండేవారు బాబా వాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజు భుజం మీద ఈ గోధుమలు మూట వేసుకొని బాబుజీ వెళ్ళి పిండి ఆడించేవాడు. 2 కిలోమీటర్లు అంత నడిచి మళ్ళీ ఆ పిండి అంతా భుజం మీద వేసుకొని మోసుకొచ్చేవాడు. కష్టమే కదా. మామూలుగా అతను బాగా చదువుకున్నాడు, 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసాడు అతను. సరే బాబా ఎలా ఉంటుందంటే తమాషా, తను ఏదైనా చెప్పాలనుకుంటే ఒకరినో ఇద్దరినో మండలి వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళ చెవిలో చెప్తాడు ఆయన. ఒకరోజు ఈ పిండి పట్టుకుని వస్తూ ఉంటే అలోబా అన్నాడు, బాబా నీకు చెప్దాం అనుకుంటున్నాను నేను, వీడి తెచ్చి పిండి క్వాలిటీ బాగోట్లేదు, నువ్వు అబ్జర్వ్ చేసావా అన్నాడు. బాబా అన్నాడు, బాగా జ్ఞాపకం చేసేవరా నువ్వు, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఏదో తేడా వస్తుంది, ఆ రొట్టె తినేటప్పుడు అనుకుంటున్నాను, తర్వాత మర్చిపోతున్నాను అన్నారు. ఏదో తేడా ఉంది, వాడు బాగా ఆడలేదన్నట్టు. లేరు బాబా, నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడిస్తున్నాను, ఇందులో నన్ను ఏమో అనుమానించొద్దు మీరన్నారు. అలా కాదు. వెంటనే అలువా అన్నాడు, ఇంకొక 2 మైళ్ళు నడిచావు అనుకో, అక్కడ మంచి కొత్త పిండి మిల్లు ఉంది, చాలా బాగుంటుంది, అక్కడ నేను చూపెడతాను కావాలంటే అన్నాడు. ఓ బాబా అన్నారు, అర్జెంటుగా వెళ్ళి వాడికి చూపించు, అక్కడ మార్చి అన్నాడు. సరే ఇంకొక 2 మైళ్ళు ఇది మోసుకొని నడవాలి పాపం మూట. వెళ్ళాడు. అంటే అప్పుడప్పుడు ఆడించింది అయితేనే రొట్టెలు తాజాగా ఉంటాయని అలా మోసేవాడు అనమాట. పాపం నిలవ ఉంటే
ఇప్పుడంటే మనం ప్యాకెట్ కొనుక్కు తినేస్తున్నాం, మరి ఆ రోజుల్లో అలా ఉంటే కానీ తినేవారు కాదు. సరే పాపం ఆ 4 కిలోమీటర్లు నడిచి తెచ్చేవాడు. బాబుజీకి ఏమీ తేడా కనపడలేదండి. 2-3 అడిగాడు, మీకు ఏమైనా తేడా కనపడింది ఇది వరకు ఇప్పటికని? ఏమీ తేడా లేదన్నారు. సో బాబా దగ్గరికి వెళ్ళి, బాబా అస్సలు ఏమీ తేడా లేదు, వీడేదో నన్ను ఏడిపించడానికి వీడి చేస్తున్నాడు. బాబా అన్నారు వెంటనే, హస్తిమసికాంతరము అంటే అంత తేడా ఉంది, ఏనుగుకి దోమకి ఉన్నంత తేడా ఉంది ఆ పిండికి ఈ పిండికి అన్నాడు. అదేమిటి బాబా అన్నాడు, ఇందులో నా సంకల్పం ఉంది, అందులో నా సంకల్పం లేదు, నా ఇచ్చ. ఇప్పుడు వీళ్ళు ఈ కొత్త మిల్లులో ఉంది, పాత మిల్లులో లేని మారిపోయింది కదా, అది ఎందుకు నువ్వు ప్రధానంగా పరిగణించవు? ఈ 2 రోజుల నుంచి నీ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసుకోవడానికి ఊరిక బలం పుంజుకోవాలి, వాడిని అడిగి వీడిని అడిగి, ఇది అదే బాగుంది కదా, ఇది ఏమిటి తేడా అని తంటాలు పడుతున్నావు. అరే ప్రభు ఇచ్చే ఇలా ఉంది కదా అని నీకు ఎందుకు స్ఫురించలేదు అని తిట్టిపోసాను. అప్పుడు పాపం బాబుజీ ఎస్ అంటే వాళ్ళు మామూలు మానవుడుగానే బాబాని పరిగణించేస్తూ ఉండేవారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది మన మనసుకు అలవాటైపోయిన వికారం అది. సో అక్కడ బాబాకి చెప్పలేరు. మొత్తానికి అక్కడ కుదరక, ఆ ఛాసులో కుదరక సోపా వైపు వెళ్ళిపోయారు. ద రోడ్ టు సోపా wound its way through low barren hills and a level countryside. అది చిన్న ఘాటీలాగా ఉంటుంది. ఆ సోపా వెళ్ళి రోడ్లో చిన్న కొండల మీద నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ప్లేన్ వస్తుంది, మళ్ళీ కొండలు ఎక్కుతూ, విచ్ వర్ రిలీవ్డ్ హియర్ అండ్ దేర్ బై గ్రూవ్స్ ఆఫ్ ట్రీస్ అండ్ గార్డెన్ ప్లాట్స్ దట్ టర్న్డ్ ఎ లష్ గ్రీన్ డ్యూ టు ది మాన్సూన్. చాలా మంచి అందంగా పచ్చగా ఉన్నాయట రోడ్డు పక్కనంతా, ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి బాగా. అక్టోబర్ నెల కదండి. బై 6 AM ఎవ్రీవన్ వాజ్ ఇన్ సోఫా. మొత్తానికి ఉదయం 6 అయ్యేటప్పటికల్లా అందరూ సోఫా చేరేసారు. అందరూ అంటే ఈ 2 ట్రిప్పుల వాళ్ళు కూడా. అండ్ బాబా సెంట్ సరోష్ అండ్ ఆది జూనియర్ బ్యాక్ టు అమన్నగర్. బాబు మమ్మల్ని ఇక్కడ వదిలేయండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని ఆ సరోష్ని ఆది జూనియర్ని వాళ్ళు కార్లు వేసుకొని వెనక్కి వెళ్ళిపోమన్నారు. సోఫా వాజ్ ఎ క్వైట్ అండ్ ప్లెజెంట్ అండ్ ద మెయిన్ డాక్ బంగ్లో గవర్నమెంట్ రెస్ట్ హౌస్ వేర్ బాబా అండ్ ద విమెన్ వర్ టు స్టే వాజ్ నియర్ ఎ టెంపుల్ ఆన్ ది అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద టౌన్. బాబా ఎప్పుడు మనం చదువుతుంటే డాక్ బంగ్లాలో ఉన్నారు, డాక్ బంగ్లాలో ఉన్నారు అని చదువుతూ ఉంటాం. అది R&B వాళ్ళు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆ శాఖ వాళ్ళు, గవర్నమెంట్ అధికారులు వెళుతూ ఉన్నప్పుడు క్యాంపులకి మకా ఉండడం కోసమని పూర్వం లాడ్జీలేవి లేవు కదండి పూర్వం, అంచేది ఈ బంగ్లాలు కట్టేవారు. ఇంగ్లీష్ వాళ్ళ టైంలో కట్టినవి ఇవన్నీ ఎక్కువగా ఇవి డాక్ బంగ్లా అనేవారు. ఈ బంగ్లాల్లోనే బాబా మరి లాడ్జీలేవి లేవు కాబట్టి ఒక అప్లికేషన్ పెట్టుకొని అప్పుడు ఇచ్చేవారు, కొంత డబ్బు కడితే ఇచ్చేవారు. అందులో బాబా స్త్రీ మండలి వాళ్ళు ఉండడం కోసం అది బుక్ చేశారు. అది ఊరు బయట ఉంది, దాని పక్కన ఒక దేవాలయం కూడా. బాబా హ్యాడ్ హిజ్ ఓన్ రూమ్ విచ్ ద విమెన్ క్విక్లీ అరేంజ్డ్ ఫర్ హిస్ కంఫర్ట్. బాబాకు ఒక ప్రత్యేకమైన గది ఈ స్త్రీ మండలి వాళ్ళు టకటక ఊడ్చేసి అన్ని దుప్పట్లు శుభ్రం చేసి అరేంజ్ చేసి రెడీ చేశారు బాబాకి. ఇన్ ద కాంపౌండ్ అడ్జాయినింగ్ ది రెస్ట్ హౌస్ వాజ్ అన్ అన్ఫర్నిష్డ్ గ్యారేజ్ అండ్ ఎ లిటిల్ రూమ్ నెక్స్ట్ టు ది కిచెన్ విచ్ ది మ్యాన్ ఆక్యుపైడ్. సాధారణంగా ఈ గవర్నమెంట్ వెహికల్స్ కోసం ఒక షెడ్ లాగా చిన్న గ్యారేజ్ లాగా కూడా ఉంటూ ఉంటుంది ఈ డాక్ బంగ్లాల్లో. వీళ్ళందరికీ వాహనాలు ఉంటాయి కదా మరి గవర్నమెంట్ అధికారులు కాబట్టి. ఒక చిన్న రూములాగా ఉంది, దానిలో ఈ పురుష మండలి వాళ్ళు మకం ఏర్పాటు చేశారు. ఆఫ్టర్ సెటిలింగ్ ఇన్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఏ స్లైస్ ఆఫ్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ ఎ కప్ ఆఫ్ హాట్ టీ ప్రిపేర్డ్ బై కాకా అండ్ served in aluminum cups that Elizabeth had purchased years earlier which had never been used. వాళ్ళందరికీ ఒక్కొక్క బ్రెడ్ స్లైసు, కొంచెం బట్టరు, వేడి వేడి టీ, కాకా భార్య ఇవన్నీ తయారు చేశాడు పాపం. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లోటా ఇచ్చారు, అల్యూమినియం లోటా ఒకటి. అది ఎలిజబెత్ ప్యాటర్సన్ పూర్వం గత సంవత్సరం ఇప్పుడు పొందటాడు, అవి వాడకుండా దాచారు. అయితే ఇవి దీన్ని అమ్మేయలేదు, వీళ్ళకి అవసరం కోసమని మిగిలి అన్నీ అమ్మేశారు. ఇది ఒక్కొక్కడికి అందులో టీ పోసి ఇచ్చారు. బాబా సెడ్ ద స్టార్ట్ ఆఫ్ ద న్యూ లైఫ్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. బ్రహ్మాండంగా మొదలైంది మనకి నవజీవనం, చాలా బాగుంది, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు బాబా. హీ దెన్ జాయిన్ ద మెన్ ఇన్ ద గ్యారేజ్ హూ ఆర్ సిట్టింగ్ ఆన్ అ స్టోన్ ఫ్లోరింగ్.
నాపరాళ్లతోటే ఉంటాయి గచ్చులు ఎప్పుడు ఎక్కువగా మహారాష్ట్రలో. పాత బిల్డింగ్లన్నీ నాపరాళ్లే. ఇప్పుడు మెహరాబాద్లో కూడా చూడండి నాపరాళ్లే, మెహరాజాద్లో కూడా అంతే ఉంటాయి. సో ఆ నేల మీద కూర్చున్నారు. బాబా వెళ్ళి ఆ పురుష మండలి ఉన్నటువంటి ఆ గ్యారేజ్లో ఈయన కూడా వెళ్ళి కూర్చున్నారు. హీ స్పెల్డ్ అవుట్ ఇన్ హిస్ ఆల్ఫాబెట్ బోర్డ్ ద 4 స్టేజెస్ ఆఫ్ ద న్యూ లైఫ్. మనం వెళ్ళబోయే నవజీవనానికి 4 దశలుగా మనం విడదీయవచ్చు. ఆ 4 ఏమిటో చెప్తున్నానన్నది. ఫస్ట్, ఎన్ ఇంటర్వెల్ ఆఫ్ రిలాక్సేషన్ ఫర్ 10 days. ఓ 10 రోజులు ఒక చిన్న ఇంటర్వెల్. ఏమిటది? మన ఊళ్ళో వదిలేసి వచ్చేసాము, కొంచెం మెంటల్గా మనం ప్రిపేర్ అవ్వడానికి ఒక 10 రోజులు. సెకండ్, ఎన్ ఇంటర్వెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ బెల్గాం. ఈ 10 రోజులు రిలాక్స్ అయిపోయి ఈ గడిచిన తర్వాత అప్పుడు శిక్షణా కార్యక్రమం బెల్గాంలో. థర్డ్, a vacuum period of 10 days preparatory to entering into new life of hopelessness and helplessness on January 1st, 1950. 1 జనవరి 1950 వరకు పెద్ద పట్టించుకొని బాబా ముందే చెప్పారు, మీరు తప్పులు చేసిన అక్కడి నుంచి మాత్రం అన్ని స్క్రూలని బిగించేస్తారు టైట్గా. అది నవజీవనం యథాతథంగా పూర్తి తీవ్రతతో మొదలవుతుంది. 4వ దశ, ఫ్రమ్ January 1st, 1950 the new life of hopelessness and helplessness will show in its true colors 100%. So much so that your gods will envy it. 1 జనవరి 1950 నుంచి నిర్దాక్షిణ్యంగా మొదలైపోతుంది. ఎంత తీవ్రంగా ఉంటుందయ్యా అంటే దేవతలు కూడా అసూయ పడతారట బాబా బృందాన్ని చూసి, వాళ్ళు కూడా అసూయ పడతారు. ఇక్కడ బావుజీ కింద ఒక వివరణ రాశారు. డ్యూరింగ్ దైర్ మెనీ ట్రావెల్స్ బాబా అండ్ హిస్ కంపానియన్స్ ఆఫెన్ స్టేడ్ ఇన్ డాక్ బంగ్లోస్, ఆల్సో నోన్ యాజ్ ధర్మశాలాస్, లొకేటెడ్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద టౌన్స్ ఇన్ సెక్లూడెడ్ సీనిక్ ప్లేసెస్. ఎక్కువగా బాబా ఈ ధర్మశాలలు లేక ఈ డాక్ బంగ్లాలను ఆశ్రయించేవారు నవజీవనంలో. ఇవి ఊరికి బయట మంచి చెట్లు మధ్యలో ఉంటూ ఉండేవి. ద బంగ్లో యూజువలీ హ్యాడ్ a few sparsely furnished rooms, flagstone floors, tiled roofs and stone walls, a veranda, a kitchen and a bath in their rear. అన్నిటికీ ఒకటే మోడల్లో ఉండేవి ఆ బంగ్లాలు ఎప్పుడూ కూడా. నేల నాపరాళ్ళు, పైన పెంకులు, లోపలకు 2-3 గదులు, వెనక ఒక కిచెను, బాత్రూము. ఇదే స్టైల్ అన్నిటికీ. ద రేట్స్ వర్ యూజువల్లీ వెరీ రీజనబుల్. ఆ రూమ్కి ₹1-2 తీసుకుంటారు ఆ రోజుల్లో. అది ఉదాహరణ ఫోటోలు కూడా వేసారు ఇక్కడ బాబుజీ ఆ డాక్ బంగ్లాలు ఎలా ఉంటాయి అన్నది. అందుకో బాబా ఏ గదిలో పడుకున్నారో ఆ గది ఫోటోలో ఎత్తి కూడా తీసి మోడల్ కోసం. బాబా అగైన్ స్ట్రెస్డ్ దట్ హిస్ ఆర్డర్స్ మస్ట్ బి ఫాలోడ్ ఇంప్లిసిట్లీ. మళ్ళీ బాబా చెప్పారు, నేను ఏ ఆదేశం ఇస్తే 100% దానిని పాటించి తీరవలసినది. He cited the recent instance where the men, without asking his permission, had decided to come by Adi Junior's car to Sopa in 2 trips rather than 1. ఉదాహరణ, నా ఆదేశాలు పాటించకుండా మీరు ఏమరిచేటువంటి సంఘటన ఎలా ఉంటుందో చెప్తానన్నారు. బయలుదేరినప్పుడు నా అనుమతి తీసుకోకుండా 2 ట్రిప్పులు వేసేసారు. నన్ను అడిగారా మీరు? అడగలేదు మీరు. యాక్చువల్గా ఒక కారులోనే రావాల్సి ఉండేది, ఒక ట్రిప్లోనే, కానీ 2 సార్లు వచ్చారు. అది ఎవరిని అడిగి చేశారు మీరు? హీ ఇమీడియట్లీ ఫర్గేవ్ దెమ్. అయితే నేను క్షమించేస్తున్నాను మీరు చేసిన తప్పు కన్నారంటే 1 జనవరి 50 నుంచి క్షమించరు, ఈలోగా పర్వాలేదన్నమాట. ఇన్ ఫర్దర్ డిస్కషన్ బాబా డిస్క్రైబ్డ్ ద స్పిరిట్ హీ విష్ ద కంపానియన్స్ టు కల్టివేట్ ఇన్ ద న్యూ లైఫ్. అప్పుడు బాబా చెప్పారు, ఈ నవజీవనములో ఏ రకమైన వాతావరణంలో మనము జీవించాలి అనేది ముఖ్యంగా వివరించి చెప్పాను. ఎరిచ్ ఆది ఆర్ సమ్టైమ్స్ వన్ ఆఫ్ ది అదర్ కంపానియన్స్ స్పోక్ అవుట్ బాబాస్ వర్డ్స్ యాజ్ హి డిక్టేటెడ్ దెమ్ ఆన్ ది ఆల్ఫాబెట్ బోర్డ్. ఆ బోర్డు మీద బాబా ఇవన్నీ చెబుతూ ఉంటే ఎరిచ్ కానీ ఆది కానీ మరొక మండలి సభ్యుడు ఎవరైనా కానీ ఇవన్నీ చదివి చెప్పారు. మనీ యూజువల్లీ పెర్ఫార్మ్డ్ ద సేమ్ రోల్ వెన్ బాబా వాజ్ విత్ విమెన్. ఆడవాళ్ళ దగ్గర బాబా ఉన్నప్పుడు అంటే స్త్రీ మండలితో ఉన్నప్పుడు మణి ఎరిచిలాగే పక్కన నుంచునేది. ఎప్పుడు బాబా అక్షర ఫలకం చూపెడితే ఆవిడే చదివి చెప్తూ ఉండేది. మనం వీడియో ఫిల్మ్లో కూడా ప్రత్యేకంగా కొన్ని వీడియో ఫిల్మ్స్ ఉన్నాయి. బాబా యొక్క సౌజ్ఞలు ఏ పనికి ఏ సౌజ్ఞ చెప్పేవారు. కాఫీ అంటే ఒకలాగా, టీ అంటే ఒకలాగా, మంచినీళ్ళు అంటే ఒకలాగా, ఫలానా వాడిని పిలవాలంటే వాడి ఒకలాగా.
అవి అలవాటైపోయింది కాబట్టి మణి టక 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 చెప్పేసేది. మెహర్ అంటే ఇలా అనేవారు, మణి అంటే ఇలా అనేవారు. అది బాగా అలవాటైపోయింది ఆవిడకి ఆ డ్యూటీ చేసి చేసి. హీ డిక్టేటెడ్ ద ఫాలోయింగ్, అంటే ఆ నవజీవనమును ఎలా గడపాలి, ఎంత శ్రద్ధగా ఉండాలనే విషయం ఇలా చెప్పారు. ఫ్రమ్ నవ్ ఆన్ ఎవ్రీథింగ్ మస్ట్ బీ ఓపెన్, క్లియర్ అండ్ ట్రూత్ఫుల్. మనం ఏది చేసినా నిగూఢముగా రహస్యము ఏం ఉండకూడదు, అంత ఓపెన్, అంటే అంతటికి బహిర్గతంగానే ఉండాలి, అందరికీ కూడా క్లియర్, స్పష్టంగా ఉండాలి. దానిలో మళ్ళీ మేమాంసలు సంశయాలు అవకాశం ఉండకూడదు. అండ్ ట్రూత్ఫుల్, నిజాయితీగా ఉండాలి. నథింగ్ ఈజ్ సీక్రెట్ అండ్ నథింగ్ షుడ్ బి హిడెన్. ఏది రహస్యంగా ఉండకూడదు, ఏది దాచిపెట్టకూడదు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. అండ్ ఆల్ షుడ్ ట్రీట్ అండ్ అకామిడేట్ ఈచ్ అదర్ ఈక్వల్లీ, ప్రతివాడిని సమానముగా మనము చూడాలి. ఎవ్రీవన్ షుడ్ ట్రై టు బీ 100% ఆనెస్ట్, ప్రతివాడు 100% నిజాయితీగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. అండ్ వాట్ ఎవర్ ది సర్కమ్స్టాన్సెస్ ఆర్ కాన్సిక్వెన్సెస్, ఆల్ షుడ్ స్పీక్ ద ట్రూత్. ఒక్కోసారి పీకి తెగిపోతే నేను నిజం చెబితే అయినా చెప్పాలి, అది బాబా చెప్తున్నారు. అయినా చెప్పాలి, నిజం చెప్పి తీరవలసినది. అది ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినా నిజమునే మాట్లాడవలెను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ టు రిమైన్ చీర్ఫుల్ అండ్ హ్యాపీ. ఈ ఇంతకంటే కూడా ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఎల్లప్పుడూ ఉల్లాసముగా చిరునవ్వు చిందిస్తూ ఉండాలి, ఏమైనా సరే. అకేషనల్లీ డిసప్పాయింట్మెంట్, డిస్గస్ట్ ఆర్ డిస్కంటెంట్ మైట్ అసైల్ యూ, బట్ యూ షుడ్ ట్రై నాట్ టు షో ఇట్ ఆన్ యువర్ ఫేస్. నీకు నిరాశ కలగొచ్చు, నిస్పృహ కలగొచ్చు, అయ్యో ఇలాగొచ్చేసేనేమిట్రా అని ఒక రకమైనటువంటి ఆందోళన కలగొచ్చు. కానీ ఇవేవి నీ ముఖములో వ్యక్తము కాకూడదు. యాంగర్ మే ఓవర్ పవర్ వన్, నువ్వు ఉడికిపోతూ ఉండొచ్చు లోపల, వాడు సంగతి చూడాలనిపించవచ్చు నీ కోపం వచ్చేసి. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్, కానీ నవ్వుతూనే ఉండాలి, ఆ కోపం ప్రదర్శించకూడదు. బాబా దెన్ అసైన్డ్ డ్యూటీస్ టు ది కంపానియన్స్. అప్పుడు ఈ 20 మంది కదా మొత్తం బాబాతో ఉన్నవాళ్ళు డ్యూటీలు అప్పు చెప్పారు, ఇది నీ డ్యూటీ, ఇది నీ డ్యూటీ అని. కాకా అండ్ బైదిల్ వర్ టు అటెండ్ టు ద కుకింగ్. కాకా భార్య బైదిల్ వీళ్ళిద్దరు వంట పని చూడాలి. ఆది సీనియర్, డాక్టర్ డాంకిన్, డాక్టర్ గని అండ్ అదర్స్ were to draw and carry water in buckets from a well several hundred yards away. ఈ ఆదికేరాని, డాక్టర్ విలియం డాంకిన్, డాక్టర్ అబ్దుల్ ఘని, ఈ ముగ్గురు కొన్ని వందల అడుగులు బయట ఒక పెద్ద బావి ఉందట, ఆ బావి నుంచి నీళ్లు తోడి బకెట్లతో మోసుకురావాలి ఈ బృందానికి సరిపడ. ఈచ్ వన్ వాస్ టు డ్రా వాటర్ ఫర్ హిజ్ ఓన్ బాత్. అయితే స్నానానికి మాత్రం ఎవడి నీళ్లు వాడే తోడుకొని స్నానానికి ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఆ వాటర్ని. ద మెన్ బ్రాట్ ద బకెట్స్ ఆఫ్ వాటర్ హాఫ్ వే టు ది విమెన్స్ క్వార్టర్స్ అండ్ డాక్టర్ గోహర్ వెంట్ అండ్ పిక్డ్ దెమ్ అప్. ఆడవాళ్ళకి మళ్ళీ సగం దూరం వరకు మగవాడి తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. డాక్టర్ గోహర్ ఉన్నవాళ్ళు కొంచెం చిన్నపిల్ల ఆవిడ ఈ నీళ్లు మోసుకెళ్ళి ఆడవాళ్ళు ఆ విభాగంలోకి తీసుకెళ్ళి ఆ బాత్రూంలో పెడుతూ ఉండేది ఆవిడ. ఘని, హూ వాజ్ వెరీ లేజీ, ఎంటర్టైన్డ్ ది కంపానియన్స్ with exaggerated grunts and grimaces at each of his physical exercise. Oh God! he exclaimed more than once. అందరిలోకి డాక్టర్ అబ్దుల్ గని చాలా సోమరి. మనం బాబా యొక్క అవతార జీవితాన్ని చదివితే చాలా బద్ధకస్తుడు, అసలు స్నానం చేయడం ఇష్టం ఉండేది కాదు. అలా వదిలేస్తే 10 రోజులు, నెల రోజులు కూడా స్నానం చేయకుండా ఉండాలని అనుకునేవాడు అతను. అందుకే తెల్లవారుజాము 4 గంటలకు చన్నీళ్ళు స్నానం చేయమంటే లోపలికి వెళ్ళి తలుపేసుకొని బకెట్లతో గోళ్ల మీద నీళ్లు కొట్టేవాడు. కాళ్ళు కడిగేసుకొని అయిపోయినట్టుగా బయటకు వచ్చి యాక్షన్ చేసేవాడు. బాబా పట్టుకున్నారు ఒకసారి. అంటే అంత లేజీ అనమాట అతను. ఈ నీళ్లు మోసుకురమ్మంటే అపసోపాలు పడుతూ ఉండేవాడు. అబ్బా ఓరి భగవంతుడా అని అనేక సార్లు నిట్టూరుస్తూ ఉండేవాడు. అంటే అలవాట్లేదు అతనికి ఇలాంటి పనులు. దిస్ వెల్ ఈజ్ సో డీప్, అలా ప్లీజ్ హెల్ప్ మీ. ఈ అంత లోతుందిరా బాబు ఈ బావి అని
ఆ బకెట్ వేస్తే ఎప్పుడుకో కానీ నీళ్లు తగిలేవు కాదు కిందకి. అది లాగుతూ ఉంటే అది తోడగా 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 ఇంత లోతు చచ్చింది ఈ బావి అని తిట్టుకుంటాడు. ఓ అల్లా ఏం సాయం చేయవయ్యా, ఇంత లోతు బావి అయితే ఎలాగూ అని ఏదో ఒకటి నిట్టూరుస్తూ ఉండేవాడు. ఆ నీళ్లు తోడుతూ ఆ ఫోటో వేశాడు. ఆ బావి కూడా ఇక్కడ ఏ బావి దగ్గర అయితే ఆగారు. అదర్స్ వర్ గివెన్ డ్యూటీస్ సచ్ ఎస్ వాషింగ్ పాట్స్ అండ్ కుకింగ్ యుటెన్సిల్స్ ఆర్ పీలింగ్ అండ్ కటింగ్ అప్ వెజిటబుల్స్. మిగిలిన వాళ్ళకు కూడా డ్యూటీలు ఇచ్చారు. ఉదాహరణకు ఈ వంట పాత్రలు కడిగి శుభ్రం చేసి అప్పచెప్పాలి. అలాగే కాయగూరలు కొయ్యడము, ఆ తొక్క వలవడము, ఈ పనులు కొంతమందికి అప్పగించారు. బాబా aside from attaining to his own needs helped the companions in many ways with their duties. బాబా తన పనులు తానే వ్యక్తిగతముగా చేసుకుంటూ ఈ మిగిలిన పనుల్లో సాయం చేసేవారందరికీ, నీళ్లు తోడేవాడికి, కాయగూరలు మోసేవాడికి, గిన్నె తోమేవాడికి, వీళ్ళందరికీ కూడా తను కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవారు. He lived the life of a devotee and servant of God to perfection. ఈ నవజీవనములో సామాన్య మానవుడు అయిపోయారు ఆయన. ఒక భగవత్ ప్రేమికుడిగా, భక్తుడిగా మారిపోయారు ఆయన. దాన్ని 100కి 100 పాళ్ళు న్యాయం చేశారు ఆ పాత్రకి. అండ్ హీ వాజ్ ఆల్సో ది పర్ఫెక్ట్ కంపానియన్ టు హిస్ కంపానియన్. అలాగే కాకుండా తన సహచరులకు ఒక మంచి సహచరుడిగా ఆయన ప్రవర్తించేవాడు. అంటే నేను గురువుని అనేటువంటిది ఎప్పుడు ఆయన నవజీవనము కాకుండానే అలా ఉండేవారు. ఎర్లియర్ డాక్టర్ నీలు వైల్ స్టెప్పింగ్ డౌన్ ఫ్రమ్ ద లగేజ్ ట్రంక్ had missed his foothold and fell, landing on his haunches laughing. Fortunately, he had not been injured. పాపం డాక్టర్ నీలు ఆ సామాన్లు దింపడంలో ఏదో పడిపోయాడు. అయితే లక్కీగా ఏమీ దెబ్బ తగలలేదు. బాబా టు సెలబ్రేట్ ది నేరో ఎస్కేప్ అలాటెడ్ 10 rupees ఫర్ జిలేబీ. బాబా అన్నారు, వాడు పడిపోయి దెబ్బ తగిలింటే మనకి ఎంత పాడైపోయింది మనమంతా. వాడు అదృష్టవశాత్తు తప్పించుకున్నందుకు మనం దాన్ని వేడుకగా జరుపుకుందామని 10 రూపాయలు శాంక్షన్ అన్నారు. 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో. 1949లో 10 రూపీస్ అంటే ఇప్పుడు 1000 రూపాయలు, 10,000 రూపాయలు, మనకు తెలియదు మనీ వాల్యూ. అండ్ ఇండియన్ స్వీట్ మీట్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ ఒక్కొక్క జిలేబీ వచ్చేలాగా ఆ డబ్బు ఖర్చు చేయమన్నారు బాబా. మురళీ అండ్ నీలు హూజ్ స్వీట్ టూత్ వాజ్ వెల్ నోన్ వర్ సెంట్ ఇన్ టు ద టౌన్, but as jalebi was not available at such short notice, the special treat was postponed until the next halt. ఆ బజార్లో జిలేబీ దొరకలేదు వీళ్ళకి. దొరకపోతే ఇంకోటి కొనేచ్చా కొన్నాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. బాబా జిలేబీ అవ్వలేదు, దొరకలేదు మాకు, అయితే నెక్స్ట్ హాల్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొందాం జిలేబీ ఉంటే అన్నారు. బికాస్ ది కంపానియన్స్ డిడ్ నాట్ స్టాప్ ఇన్ చార్జ్ యాజ్ ప్లాన్డ్ డ్యూ టు ద రైన్స్, Baba decided that they should remain in Sopa an extra day, thereby keeping to his original timetable. బాబా అన్నారు, మనం ముందు అనుకున్న ప్రకారం ఆ ఛార్జ్ అన్న ఊళ్ళో ఓ రోజు ఉండాలి, కానీ అక్కడ ఆగకుండా సరిగా నీడ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసాం, కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా రోజు ఉందాం, అప్పుడు మన ఒరిజినల్ టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నారు. On this first day, Baba was in an excellent mood, mingling with the companions and occasionally distributing chocolates or dried fruits టు లిఫ్ట్ దేర్ స్పిరిట్. చాలా హుషారుగా ఉన్నారు బాబా ఈ మొదటి రోజు. బ్రహ్మాండంగా అంతా చాక్లెట్లు పంచుతూ ఉన్నారు, వీళ్ళకి హుషారుగా డ్రై ఫ్రూట్లు పంచుతూ ఉన్నారు. చాలా బాగా జరిగింది.